ఆర్థిక పరిపుష్టి కల్పించాలని, చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్స్ కావాలని, మరి అలాగే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్టా ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలని, విద్యాపరంగా అనేక సంస్కరణలు బీసీలకు తీసుకుని రావాలని దశాబ్దాల కాలం నుంచి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత ఎంపీ, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నగారి నేతృత్వంలో అనేక పోరాటాలు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా విద్యాపరంగా కొన్ని సమూల మార్పులైతే గద్దెనెక్క ప్రభుత్వాలు చేశాయి, కానీ ఇంకా అనేక సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. బీసీలకు అభివృద్ధి కోసం, ఆర్థిక పరిపుష్టి కోసం బడ్జెట్ని మరి ఈరోజు దాదాపు భారతదేశంలోనే 60% బీసీలు ఉన్నారు. వాళ్ళ కుల గణన సరిగా జరిపించి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయించాలనేది మా డిమాండ్. మరి ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఏర్పాటు చేసుకుందో, దానికంటే ప్రభుత్వం రాక మునుపు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి లోకేష్ బాబు గారు అయితేనేమి, మరి బీజేపీ ప్రభుత్వ పెద్దలు అయితేనేమి, ఇటు జనశక్తి జనసేన నాయకులు అయితేనేమి, అనేక కష్టాలు బీసీలకు ఉన్నాయనేది వాళ్ళ యొక్క యాత్రలలో గుర్తించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలలో 24%తోనే మరి ఎలక్షన్స్ జరపడం జరిగింది. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే 34%తో తప్పకుండా ఎలక్షన్స్ జరుపుతాం స్థానిక సంస్థలని చెప్పడం. మరి అట్లాగే బడ్జెట్ని 47,000 కోట్లు గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్స్ని నిర్వీర్యం చేస్తే మరి వీళ్ళు బడ్జెట్ కేటాయించి బీసీలకి ఆర్థిక వెసులుబాటు కోసం లోన్స్ కల్పించడం, మరి హౌసింగ్ స్కీమ్లో 50,000 రూపాయలని ఎస్టీఎస్సీలాగా మరి ప్రస్తుతం ఉన్న దానికి పెంచడం, మరి బీసీలకు రక్షణ చట్టాన్ని తప్పకుండా కల్పిస్తామని చెప్పడం. మరి మొన్న ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఎమ్మెల్సీ సీట్లు 5 ఖాళీలు పడితే దాంట్లో 2 సీట్లు బీసీలకి, 1 సీటు ఎస్సీకి ఇవ్వడం. మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు యువనేత అయితేనేమి బీసీల పట్ల ఉన్న వాళ్ళ అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు. పాదయాత్రకు మునుపు వాళ్ళు ఏదైతే మా కష్టాలు చెప్పుకున్నామో వాటన్నిటినీ తీర్చడానికి మరి ఉద్యుక్తులవుతున్నారని తెలియజేస్తూ వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ప్రస్తుతం మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి ఉద్యమాల రూపంలో ఇంకా బీసీల అభివృద్ధి కోసం మరి రాష్ట్ర పర్యటనలో ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన మేము చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు మరి పొద్దున్నే శ్రీకాకుళం చూసుకొని ఇప్పుడు విజయనగరానికి రావడం జరిగింది. ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మా జిల్లా అధ్యక్షుడు గొల్లగాని రమేష్ గారు ఇక్కడ మా ఎప్పుడు బీసీల అభివృద్ధి కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తుంటారు. వారికి మరి మాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ బీసీల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేసే మా రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి
టైగర్ నూకాలమ్మ గారికి, రాష్ట్ర యువజన అధ్యక్షుడు మల్లేష్ గారికి, మరి అట్లాగే రాష్ట్ర కార్యదర్శి యాదవ్ కార్పొరేషన్ డైరెక్టరు నాగేశ్వరరావు గారికి, మరి అట్లాగే వైజాగ్ బీసీ సంఘం అధ్యక్షుడు నరసింహారావు గారికి, మరి అట్లాగే మహిళా నాయకురాలు రోమలక్ష్మి గారికి, యూత్ నాయకుడు కొర్లయ్య గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మేమంతా నిర్ణయం చేసుకునేది ఒక్కటే, ఇంకా ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకుపోవడం జరుగుతుంది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక లెటర్ని ఇవ్వడం జరిగింది. 50% బీసీలకు చట్టసభలో రిజర్వేషన్స్ కల్పించండి అని. మరి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఆయనను మేము కోరేది ఒక్కటే, గతంలో ఇచ్చిన లెటర్ని శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే మావి న్యాయమైన కోరికలు ఉన్నాయో మరి వాటన్నిటి మీద స్పందించి తప్పక ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక సంవత్సరాలుగా వెనుకబాటుకు గురైన బీసీ వర్గాలకి, మరి ఎక్కువ శాతం జనాభాలో ఉన్న బీసీ వర్గాలకి తప్పకుండా ఏ ప్రభుత్వాలు అయితే వెన్నుదన్నుగా నిలుస్తాయో అవే కలకాలం ఉంటాయి. కానీ మరి గత ప్రభుత్వాన్ని చూసాం, బీసీలని తక్కువ చూపు చూసినందుకు మరి బీసీలని అసలు కార్పొరేషన్స్ లేకుండా నిర్వీర్యం చేసినందుకు వాళ్ళ యొక్క పతనాన్ని వాళ్ళే కోరుకొని ఈరోజు కూటమికి 164 సీట్లు రావడానికి మరి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మరి ఏదైనా కూడా బీసీలకి అభివృద్ధి కోసం పని చేయవలసిందిగా ఈ సందర్భంగా ఆ ప్రభుత్వాన్ని కోరుతూ, కూటమి ప్రభుత్వాన్ని తప్పకుండా బీసీల అభివృద్ధి కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ. జై జై బీసీ.